ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి, గృహాల అవసరం ఏంటి, పరిశ్రమల అవసరం ఏంటి, వ్యవసాయం అవసరం ఏంటి, వాటికి కావాల్సింది మనం చేయాల్సింది ఏంటి, మనకున్న కరెంట్ ఎంత, దాన్ని ఎట్లా పొదుపుగా లాసెస్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి 16.8 లాసెస్ ఉంటే 15.8 లాసెస్ తీసుకొచ్చారు. ట్రాన్స్మిషన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ 12,000 కోట్ల రూపాయలు పెట్టారు. అదేవిధంగా 3,000 దరిదాపుగా సబ్స్టేషన్స్ని పెంచారు. 5 లక్షల ట్రాన్స్ఫార్మర్స్ని పెట్టారు. ఒకప్పుడు సమైక్య పాలనలో ఒక ట్రాన్స్ఫార్మర్ రావాలంటే అనేక పైరవీలు, ఒక సబ్స్టేషన్ రావాలంటే అనేక పైరవీలు. కానీ ఇలా ఏ రైతు అడగకుండా, ఏ నాయకుడు అడగకుండా కావాల్సిన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కనెక్షన్లు అన్నీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నవంబర్ 20, 2014 నుండి ఈనాటి వరకు కూడా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న ఏ ఇంట్లో కరెంటు పోలే, ఏ పరిశ్రమకు 1 నిమిషం కరెంటు పోలే. 6 గంటలు కరెంట్ ఇస్తున్న వ్యవసాయానికి ఇలా 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఆనాడు చిన్న చిన్న పరిశ్రమ ఓనర్లు ఏమన్నారంటే మేము కనీసం మా కార్మికుల జీతం వేయలేకపోతున్నాం అన్నారు. ఇవాళ 3 షిఫ్ట్లు వాళ్ళ యొక్క కర్మాగారాలు నడుస్తున్నాయి. వాళ్ళ లాభాలు 3 రెట్లు పెరిగినాయి. అదేవిధంగా అందులో పనిచేసే కార్మికులకు 2 నెలలు 3 నెలలు పని లేకుండా ఉండేది. వాళ్ళు కూడా ధర్నాలు చేశారు. వాళ్ళకి 8 గంటల పని కూడా రాని పరిస్థితి. ఇవాళ వాళ్ళందరూ ఓవర్ టైం చేస్తున్నారు. ఆ రోజు మొత్తం కూడా నాటి పరిస్థితి పవర్ హాలిడే, నేటి పరిస్థితి ఎవ్రీడే పవర్ డే. కాబట్టి ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో అధికారులు, మంత్రి గారు మిగతా మొత్తం కూడా చేసిన విజయంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది మొట్టమొదటిది మనకున్న లాసెస్ తగ్గించుకోవడం, కొత్త జనరేటింగ్ స్టేషన్స్ కోసం ప్లాన్ చేసుకోవడం, ఉన్న జనరేషన్ స్టేషన్స్ అన్ని కూడా 2-3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి 2-3 సంవత్సరాలు కంప్లీట్ కావాల్సిన వాటిని 10-15 సంవత్సరాలు చేశారు. ఇవాళ జైపూర్ ప్రాజెక్టు కానీ, ఎన్టీపీసీలో కానీ, లేకపోతే భూపాలపల్లి దగ్గర కానీ, లేకపోతే మిగతా అన్ని కూడా ఇవాళ మొత్తం కూడా మనం సక్సెస్ఫుల్గా వాటన్నిటిని ఆ రోజున 6,000 కెపాసిటీ ఉన్న 6,500 కెపాసిటీ ఉన్న పరిస్థితి నుండి ఇవాళ 4,190 పెంచుకున్నాం. దరిదాపుగా 10,000 పైన మెగావాట్స్ పరిస్థితి స్థాపన సామర్థ్యం ఇవాళ ఉన్నది. ఈ సంవత్సరం చివరి వరకు 16,300 మెగావాట్స్ యొక్క పరిస్థితి ఉన్నది. మీకు ఒక విషయం తెలుసుకోవాలి, ఇవాళ ఈ 3 సంవత్సరాలలో 2 సంవత్సరాల 10 నెలల్లో అత్యంత ఎక్కువ అవసరం ఉన్న ఈ మార్చి 30వ తారీఖున మన రాష్ట్రంలో 9,300 మెగావాట్స్ కరెంటుని 1 నిమిషం కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చిన అంటే ఆ ఘనత కేసీఆర్ గారిది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. అదే కాదు, ఇవాళ చాలా మానవీయ కోణంతో ఇవాళ మీ అందరికీ తెలుసు, అక్కడున్న ఎంప్లాయీస్ అందరికి ఒక భరోసా ఇచ్చారు. అధికారులందరికీ విశ్వసనీయం తీసుకున్నారు. కొత్తగా 1000 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకున్నారు. 24 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటే మీకు తెలుసు, గ్రామాల్లో ఎండల్లో కూడా పోల్ ఎత్తడానికి, వైర్లు గుంజడానికి, కనెక్షన్ ఇవ్వడానికి ఎత్తురా ఎత్తు అంటూ గుంజురా గుంజు అంటూ ఉన్న అనేక మంది కార్మికుల యొక్క వాళ్ళను ఇవాళ పర్మనెంట్ చేయాలని చెప్పేసి తీసుకున్నంటే 24,000 కుటుంబాలు ఇలా ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాయి. మొత్తం విద్యుత్ వ్యవస్థను మొత్తం అధికారులు కానీ, ఏ లైన్ ఎక్కడి నుండి రావాలని కానీ, ఏ జనరేటింగ్ స్టేషన్లో ఎంత వస్తుందని కానీ ప్రతి క్షణం ఆయన మెలకువ ఉన్న ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్రంలో కరెంట్ ఎంత ఉత్పత్తి అవుతున్నది, ఎక్కడ వినియోగం అవుతుందని చెప్పేసి తన ముందు తారసిల్లుతుంటది. ఆ ఉద్దేశంతోనే ఇవాళ విద్యుత్ రంగంలో విజయం ఒక్క దానికే పరిమితం కాలే, పరిశ్రమలకు ఉపయోగపడ్డది, ఇటువైపు వ్యవసాయానికి ఉపయోగపడ్డది, ఈ రోజున గృహ అవసరాలకు కూడా ఉపయోగపడ్డది. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా విద్యుత్ గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2 మాటలు పరిశ్రమ గురించి చెప్పి నేను బంద్ చేస్తాను. పరిశ్రమల్లో కూడా ఆ రోజు అనేక మంది పరిశ్రమలు వెళ్ళిపోతాయన్నారు. పరిశ్రమలకు విద్యుత్ కావాలి, అది ఉన్నది, కావాల్సిన భూమి ప్రొవైడ్ చేసినాం. ఇవాళ పర్మిషన్స్ని టీఎస్ఐ పాస్ ద్వారా 15 రోజుల్లో పర్మిషన్స్ ఇస్తున్నాం. ఒకప్పుడు పర్మిషన్ ఇవ్వడం అనేది సౌకర్యం, ఇవాళ పర్మిషన్ దాన్ని హక్కుగా మార్చినాం. 15 రోజుల్లో ఏ టేబుల్ దగ్గరికి ఎవరు పోని అవసరం లే,
ఖచ్చితంగా పరిశ్రమకు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ లోపాలను కూడా తెలుసుకొని ఇవాళ పరిశ్రమల శాఖ చాలా అద్భుతంగా పనిచేస్తున్నది. ఈ 2.5 సంవత్సరాల్లో దరిదాపుగా 45,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 3,000 పరిశ్రమలు స్థాపించబడ్డాయి. 2 లక్షల మంది ఉద్యోగులు ప్రైవేట్ సెక్టర్లో రాబడ్డారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు టీ ప్రైడ్ ద్వారా, ముస్లింలకు టీ ప్రైమ్ ద్వారా ఇవాళ ఇస్తున్నాం. పరిశ్రమలను ఇవాళ మనకున్న పరిశ్రమలను నిలబెట్టుకున్నాం. కొత్త పరిశ్రమలకు పర్మిషన్స్ ఇచ్చినాం. కొత్త కారిడార్స్ కి ప్లాన్ చేసుకున్నాం. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ కోసం ప్లాన్ చేసుకున్నాం. సిరిసిల్ల పోచంపల్లిలో కొన్ని హబ్స్ కి ప్లాన్ చేసుకున్నాం. ఫార్మా సిటీ కోసం ప్లాన్ చేసుకున్నాం. ఇవాళ దీంతో లింక్ ఉన్న పరిశ్రమల్లో కూడా అద్భుతంగా మనం ప్రగతి సాధిస్తున్నాం. చివరిగా ఇవాళ మన ఏ పాలసీ కానీ ఏదో ఇవాళ 1-2 సంవత్సరాల కోసం కాదు, తరతరాలకు ఉపయోగపడే విధంగా ఇలా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా తయారు చేస్తున్నాం, కాంట్రాక్టర్లుగా తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ విజయాన్ని వేణోల్లా కీర్స్తున్న ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలనే ఇవాళ ఈ తీర్మానం రూపంలో పెట్టినాం. కాబట్టి ఈ తీర్మానాన్ని మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఏ ప్రజలకు రిప్రజెంటేటివ్స్ గా మీరు ఇక్కడికి వచ్చిండ్రో ఈ విద్యుత్ విజయంలో అందరూ కూడా పాలు పంచుకొని ఈ తీర్మానాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. నా తర్వాత వెంకటేశ్వర్లు గారు బలపరుస్తారు. మనస్ఫూర్తిగా దీన్ని స్వాగతించాలని, మద్దతు ఇవ్వాలని చెప్తూ ఈ విజయానికి కారకులైన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ శాఖ మంత్రి గారికి, ఆ అధికారులకి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.